ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వరి పైరు నాటు నుంచి పిలక దశలో ఉంది. నాటి నెల రోజులైనా పైరు ఎర్రబడుతోందని, పెరుగుదల లేదని, పిలక వేయడం లేదంటూ చాలా చోట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. పైరు పెరుగుదల కోసం కాంప్లెక్స్ ఎరువులను, మార్కెట్లో దొరికే పెరుగుదల గుళికలను విచక్షణ రహితంగా వేస్తున్నారు. అయినా పైరులో పెరుగుదల కనపడకపోగా ఖర్చులు మాత్రం పెరిగిపోతున్నాయి. చలి ఎక్కువగా ఉండే రబీ కాలంలో జింకు లోపించడం సర్వసాధారణం. అసలు రబీ వరిలో జింకు లోపం ఏర్పడడానికి కారణాలేమిటి, నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే వివరాలను మనకందిస్తున్నారు నెల్లూరు జిల్లా వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు రాజ్కుమార్. నెల్లూరు జిల్లాలో ఈ రబీ సీజన్లో నాటిన వరి పైరులు అంటే ఇటు డెల్టా కింద అయితేమి, అదేవిధంగా మెట్ట ప్రాంతాల్లో కూడా ఈ జింకు లోపం అనేది కూడా మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంది. అయితే ఇది ఎందుకు వస్తున్నది అనేది కారణాలు మనం చూసినప్పుడు దాదాపు ఈ యొక్క డెల్టా ప్రాంతాల్లో ఎక్కువగా ఈ కాంప్లెక్స్ ఎరువులు, డిఏపి ఎరువులు, అదేవిధంగా ఈ భాస్వరం ఎరువులు, అదేవిధంగా ఫాస్ఫేట్ ఎరువులు ఎక్కువగా వాడుతూ ఉన్నారు. దీనివలన ఏమవుతుందంటే ఎక్కడైతే అధికంగా భూమిలో ఈ యొక్క భాస్వరం ఎరువులు ఉంటాయో అటువంటి భూముల్లో వరి నాటిన తర్వాత ఈ జింకు లోపం వచ్చేదానికి అవకాశం ఉంది. అయితే ఈ జింకు లోపం అనేది ఏ విధంగా ఉంటుంది, లక్షణాలు మనం గుర్తించినప్పుడు ఈ యొక్క మూడో ఆకు దీని పసుపు వర్ణంలో ఉండి మరి చుట్టుపక్కల ఆకంతా కూడా మరి ఆకుపచ్చ వర్ణంలో ఉంటుంది. అదేవిధంగా ఈ జింకు లోపం అనేది అధికమైనప్పుడు మామూలుగా ఆకులన్నీ కూడా పసుపు వర్ణంలోకి మారిపోతాయి. కాబట్టి ఈ పంట అంతా కూడా పసుపు వర్ణంలోకి మారేదానికి అవకాశం ఉంటుంది. ఈ చిన్న చిన్న తుప్పు మచ్చల్లాగా కూడా కనిపిస్తుంటాయి. ఇది చాలామంది అగితెగిలి అనుకుంటారు. అగితెగిలి అయితే కాదు, ఇది ఆకంతా కూడా నలుపు వర్ణంలోకి మారిపోతుంది, తర్వాత పసుపు వర్ణంలోకి మారుతుంది ముదిరినప్పుడు. ఇంకా దీని లక్షణాలు మనం తెలుసుకోవాలంటే ఆకుని మనం తీసుకొని ఆ యొక్క ఆకుని కానీ మనం ఇంచినప్పుడు శబ్దం చేస్తూ విరుగుతుంది. అది కూడా దీనికి మనకు లక్షణాలని మనం గుర్తించేదానికి అవకాశం ఉంటుంది. ఈ పంట పెరుగుదల ఆగిపోతుంది. మనకు యూరియా వేసినా కూడా పైరు అనేది పెరగదు. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క జింకు లోపం అనేది కూడా మనకు పంటల్లో కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఏ విధంగా మనం నివారించుకోవచ్చు అనేది మనం చూసినప్పుడు 20 కేజీలు జింకు మామూలుగా పొలానికి వేసుకోవాలి ఒక ఎకరాకి. అయితే కాంప్లెక్స్ ఎరువులతో కానీ, అదేవిధంగా డిఏపి ఎరువులతో కానీ దీన్ని జింకును కలిపి వేయకూడదు. మొట్టమొదటిగా మనం ఏం చేసుకోవాలంటే ఈ కాంప్లెక్స్ ఎరువులు కానీ, డిఏపి ఎరువులు కానీ వేసుకోవాలి. తర్వాత 3 రోజుల తర్వాత మనం ఈ యొక్క జింక్ సల్ఫేటు 20 కేజీలు ఒక ఎకరాకి చొప్పున వేసుకోవాలి. దమ్ములో ఈ జింకు 20 కేజీలు ఒక ఎకరాకి వేయినప్పుడు పైపాటుగా మనకు ఈ యొక్క లక్షణాలు, జింకు లోపల లక్షణాలు కనిపించినప్పుడు దానికి జింకు సల్ఫేట్ పొడి జింకు ఉంటుంది. దాన్ని 2 గ్రాములు ఒక లీటర్ నీటికి చొప్పున కలిపి దాదాపు 200 లీటర్లు అంటే 400 గ్రాములు లేక ఒక 500 గ్రాములు ఒక ఎకరాకి మనము పిచికారీ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఆ యొక్క జింకు లోపము ఒక్కోసారి తగ్గదు. ఎందుకంటే దాని యొక్క లోపం అధికమైనప్పుడు అది ఒక్కసారి స్ప్రే చేసినప్పుడు నివారణ కాదు. అందువలన 2-3 సార్లు కూడా మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్పిన సూచనలన్నీ కూడా రైతులు మరి ఫాలో అయ్యి వాటిని ఆ యొక్క జింకు లోపాన్ని నివారించుకోవాల్సిందిగా కోరుతున్నాను.